గాజువాక టీఎస్ఆర్ హాల్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని కార్యకర్తలు ఆందోళన చేశారు. సమావేశం కాస్త రసబసగా మారింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో, సర్వేలతో, సామాజిక వర్గాల సమీకరణలతో బీసీకి సీట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి సహకారం నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇవ్వడం జరిగిందని అన్నారు. కొత్త ఇన్ఛార్జ్ ఉరుకూటి చందుకి సహకరించి గెలిపించాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. నాగిరెడ్డి నాయకత్వంలో గాజువాక నియోజకవర్గంలో మన అభ్యర్థి గెలుపు కృషి చేయాలని తీసుకుపోయి ఏదైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంటే ఇది కూడా కలిసి చేయాలని చెప్పి నేను చూసుకుంటున్నాను. అప్పటి వరకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన అభ్యర్థి గెలుపు కోసం నాయకుల నాయకత్వంలో పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాయకులు మీకందరికీ కాదు, వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో శాసనమండలి సభ్యులుగా చేసడానికి కూడా నిర్ణయించడం జరిగింది. నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా నాగిరెడ్డి చెప్తారో ఆ మేరకు శాసనమండలిలో అవకాశం కల్పించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ దయతో